వేద బాధలు సంబంధం చేసే ఒక వ్యక్తి అంటే ఉన్న ఫ్యాక్టర్ నిజం. దేవుడు అంటే ఇష్టం కాదు. నేను చూడాలను దేవుడు అంటే ఇష్టం కాదు. నీ పేరు చెప్పు. నా పేరు అంటానండి. హలో, నాకు పండగ ముందు అది బాగుండదండి. సాయంత్రం హాస్పిటల్ వెళ్ళండి. హాస్పిటల్ ఇస్తే నాకు 4 రోజులు ఉంది. 4 రోజులు కలిపి నేను ఒకటి వచ్చిందండి. ఇందులో ఒకటి కలిపి 11 ఉందండి. 11 ఉందండి. 4 రోజులు అది మాకు అర్థం నీళ్ళు రాయమంది నీళ్ళు తీసి రాయమంటే రాయమని మెంటపడి పరిచేయాలండి. పరిచేసి మళ్ళీ రాయమని కాకినాడ పంపుతున్నారు మమ్మల్ని. లోపల సినిమా పెడుతున్నారు. అప్పుడు చెప్తున్నాను అది కాకినాడ చెప్తున్నాను. రాయమండి పంపారు మమ్మల్ని. అభయ హాస్పిటల్ వెళ్ళండి. అభయ హాస్పిటల్ క్యాన్లు చేయండి. క్యాన్ చేస్తే అక్కడ 4 రోజులు 2 రోజులు ఉన్నామండి. ఆపరేషన్ చేస్తా ఉన్నది. 25 మినిట్ ఏంది అన్నారండి. నీరు పట్టినారండి. చేశారండి. చేస్తాక ఇంది అబ్బాయి తేడా ఉన్నా ఇప్పుడు అంత అవార్డు వచ్చినా చేయమని చెప్పారండి. శుభ్రకరంతో చేయమన్నారండి. అన్నీ పాలన చేస్తున్నారండి. చేశారండి. చేసిన తర్వాత అక్కడ 2 రోజులు కూడా ఉన్నామండి. ఉన్న తర్వాత మన హాస్పిటల్కి మందులు కూడా అందించారు. అది పత్రం లేదు. హాస్పిటల్ అంటే చెప్పులు రావంటే ఎంతమంది చెప్పారు మీరు చెప్పారండి. ఆ చెప్తులకి వెళ్ళివ్వండి. ఎదురుకి పడినంతా చీమటి పేరు పాటు ఉంటుంది లోపల కొనుక్కుండా పడింది చీమన్నారు. అట్లకి తీసేస్తుంది ఆ తాతగారు. ఆడవిడ తీసేమనండి. తీసేపట్లకి ఉతుక్కునేది ఎలా చూసి ఇక్కడ పట్టుకున్నాండి. కొంత పనిగా ఉంది. పనిలో ఉంటే అక్కడ ముందు చూస్తుంది ఏమి విన్నారు. తన పెద్ద పెట్టి ఏందని చూసి అది మందికి ఒక హాస్పిటల్ పంపుతున్నారు రిపోర్ట్లు. అయ్యేవో అదేవిధంగా మాకు మామూలు ఎస్ఎస్ ఇచ్చారు. 4 ఇచ్చారండి. అక్కడి నుంచి అలా మా అత్తని వెళ్ళిపోయింది. తొలగిపోతే ఇంకా చుట్టాలు కాల్చేస్తారు పోతే కత్తారని అలా వేసిపోయింది మా అత్తరంటే. సరే రాత్రి గది మీద దుక్కున్నాను మామూలు. గది తొక్కిన 1 గంట 2 అవుతుందండి టైం. లోన్ తగ్గుంటే 2 వచ్చారండి. ఒకళ్ళు పచ్చ బట్టలు వేసుకొచ్చారు, ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకొచ్చారు. నాకు బాగా నొప్పి వచ్చేస్తుందండి. కళ్ళని నొప్పి వచ్చేస్తుంటే ఏళ్ళకి బలమ దొంగ పెట్టారు. బలమ దొంగ పెట్టి ఇద్దరన్నా బలమ దొంగ పెట్టి రిపోర్ట్లు అన్నాను. నన్ను రిపోర్ట్లు విన్నా కదా చెవి తీసాను అన్నీ అన్నాను. మళ్ళీ మన్నాడు మళ్ళీ ఇద్దరు వచ్చారండి. ఇద్దరు వచ్చి వాళ్ళు అలా ఉన్నారా నీరు తీసాడు. క్యారేజీ తీసి పోయి అన్నం నుంచి అన్నారా. పోయి అన్నం నుంచి అన్నారా. పోయి అన్నం నుంచి అన్నారా జనంలోనే. సార్ రాత్రి అంతా 1 గంట తర్వాత నేను ఆ మాట కాకపోయి
ఏదో నుంచున్నాను. నుంచుంటలోకి అంత మా అత్తగారి ఎద్దకు వచ్చి ఇది ఇక్కడ నుంచుందా ఉన్నాను. ఎలా నుంచున్నాను అన్నమాట. ఏంది మొక్క మంచాడుతుంది అన్నా. ఇప్పుడు మంచాడుతుంది మొక్క ఏంటంటే లోపల అన్నా. వెళ్ళిపోయింది. అన్నీ చూసినా అంతకతో సంవత్సరం అవుతుంది. గౌరీపట్నం అది కలదా ఇలా పట్టం చేసిన బొమ్మ సిలువ వేసిన బొమ్మ అది వచ్చింది. కళ్ళకి వచ్చింది. ఇలా కళ్ళ ఉంటుంది అది వచ్చింది. ఆ వృత్తులకు పని నీకు వండుకొస్తున్నావు నీ పాదాలు మొత్తం చెప్పానండి. అక్కడ తల కూడా అక్కడ తీసుకుంటాను. పట్టు కలిపి వారాక 10 నుండి 10 15 రోజులకి 15 బెల్లం కింద లేదు. అలా మొత్తం 6 పట్లు. ముందు పట్టేమో 4 వేలండి. తర్వాత పట్టు మళ్ళీ మొన్న వెళ్తే 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. అప్పుడు 4 వేలండి. ఇప్పుడు నెలకి చేయడం మళ్ళీ బెల్లం తినేయడమో అంటుకొని తినమన్నారా. యాప్లేసి ఒకటి జాంకాయ పుచ్చకాయ ఒకటి యాప్లేసి దాని మీద తినతున్నారు. కూరలు కూడా ఏం తినతున్నారు. ఆ కూరల తోటకూర, ఆనపాయ, బెండకాయ, కాడదుంప ఇదే మొన్న ఎందుకు 10 చెప్పారండి. తీసి కూడా తినమని చెప్పారండి. మా పెరుగు అన్నమా పెరుగు తినేవాడిని. ఒకసారి నేను పెద్దన సాగలేవాడి. పెద్దన సాగలేవాడు. మళ్ళీ గుంటూరులో సభలు అయ్యి కదండి. సభలో 3 పూటలు అయిందండి. 3 గంటలు వెళ్ళండి సభలో. మళ్ళీ మళ్ళీ వెళ్ళండి వెళ్ళండి. 3 సార్లు వెళ్ళండి. పెద్దలు వెళ్ళండి. సోమవారం 3 సార్లు అక్కడికి వెళ్ళాం. గుంటూరు సభ పెద్ద సభ అక్కడ పెద్ద లారీ మీద తోలుతారు. లారీ మీద సాంబార్ మొత్తం లారీ మీద వెళ్తారు. ఇప్పుడు పాప తిన్నారండి మొత్తం తినమన్నారండి. అది చిన్న సాక్ష్యం దేవుడికి దేవుడి జరగాక దేవుడి కొందరండి. అయ్యారికి అమ్మగారు కొందరు వచ్చి సోదరికి అందరికి వందాలండి. నా భర్త చాలా తాగుబోతండి. తాగుళ్ళు అంటే అంత తాగుడు కాదండి. ఆయన తాగడంటే అండి రాత్రి 2 గంటలకు మొదటి తాగడి ఎంత మొదటి మొన అసలు ఆలోచించేవాడు కాదండి. తల్లి పిల్లలతో పాలెట్టి ఉడుకుంటే అసలు బాగా ఆలోచించేవాడు కాదండి. మీ దేవుడితో అర్థం చేసుకుంటుంది. అంత తాగుపోతుందండి. సరే రాత్రి చెప్పేదాన్ని ఇప్పుడు గుడికెళ్ళాలి పొద్దున్న తాగెత్తడమ్మని. ఆ రాత్రి గుడికెళ్ళాలమ్మా చెప్పేదాన్ని. అలాగే తాగి చూడండి. ఇప్పుడు తాగి గుడికి వస్తామంటే తాగలేదనివ్వడండి. అలాగే తాగి గుడికి తీసుకెళ్ళిపోయింది. నెలకోసారి గుడికి పెద్దప్పుడు గుడికి తీసుకెళ్ళేదన్నా మాకు మారంతండి ఏంటండి పట్టిందండి. అలాగే అనుకుంటుందండి. ఎంత గుడికి వచ్చినా కానీ తాగి వచ్చింది కానీ ఎప్పుడు తాగడం రాలేదు నా భర్త అయితే మాత్రం. దేవుడు ఈ ముళ్ళు ఎందుకంటే నా భర్త మారాలని పెట్టాడండి. దేవుడు సాగు కోసం దేవుడు నా భర్తలే. నా భర్త మారాలి బాప్తిస్మం పొందాలని అడుగుతున్నానండి. దేవుడు తగ్గకుండా దేవుడు ఇంక ఎదగాలని ఎంతో ప్రార్థన చేస్తున్నామండి. దేవుడి శిరసాక్షం దీవించింది కాక నేనండి ఆ దాచుకున్న 100 ఆపుకున్న పడుతుంది తాగే చూడండి. ఆ దాచుకున్నప్పుడు 150 పెట్టుకోకుండా పడుతుంది తాగే చూడండి. సగ గారు అది దండాలు గారు వెళ్తాను రాయపడి కూడా కాకలేదు చూడండి. తైలం గారు సిరువు వేసుకుంటే సిరువులు అని చెప్పుకున్నాయి సగ గారు. ఆ దాచుకున్నప్పుడు కూడా పట్టుకుని 50 100
మా ఆవిడ ఫోన్ చేస్తారా మాట్లాడండి 4-5 సార్లు ఫోన్ మాట్లాడండి. రిపోర్ట్లు బాగా వస్తాయి, రిపోర్ట్లు బాగా వస్తాయి అర్థం కదండి. తాగండి వేసే మానేసేదండి తాగండి. ఇప్పుడు మనోడిని చీకటిలోంచి ఎక్కడికి ఎండలోకి అంటే వెలుగులోకి పంపించాడు. వెలుగులోకి వెళ్ళు ఏంటంటే ఏంటి మనోడు రాత్రి జరిగితే వెళ్ళిపోయాడు పైకి పోతున్నాడు. పోతుంటే ఎండలేదు మరి చీకటిలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా నేను ఎక్కడ నడిపించాడు వెలుగులోకి అయిపోయింది పని, అన్నీ శుభ్రం చేస్తాను, నువ్వు ఎండలో ఉండు వెలుగులో ఉండు హ్యాపీగా ఉండని దేవుడు చెప్పాడు. మళ్ళీ మనం అందరూ కలగకూడదు. వెళ్ళామంటే మనం నవకత్వంలోనే మళ్ళీ బాగు చేయడు, ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయడు. అప్పుడు బెండకాయ కూడా తింటాక పని చేయాలి. చూడందా ప్రస్తుతం బెండకాయ తినమన్నాడు, తర్వాత బెండకాయ కూడా తినలేదు. అంతా దేవుడు శిక్షించేస్తాడు. దేవుడు ఇచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలాన్ని దేవుడి కొరకే మనం ఏం చేయగలదు, మనం ఏమి చేయగలదు. దేవుని దగ్గర రావడమే అని కావాలి. నువ్వు 100 రూపాయలు కాదు 1000 రూపాయలు చేయడం అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆదివారం పని మానేసి ప్రభువా నువ్వే నా దేవుడు అని ఆరాధించడమే అని కావాల్సింది. మరి ఏం అవసరం లేదు. వెళ్తావా వెంకన్న గారు? ప్రతి ఆదివారం తీసుకెళ్తాం కదా, అతను సొంతంగా రావాలి. ప్రతి ఆదివారం నాడు పొద్దున్నే సిద్ధపడిపోను. మీ మందిలో నైటు రాత్రులుగా పగలెట్టున్నారా? పొద్దున్నే సిద్ధపడిపోయి వెళ్ళిపో. దేవునికి కావాల్సింది అదే. దేవుడిని చూస్తాడు, ఇంకా ఆరోగ్యం ఇస్తాడు. ఉన్న ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవునికి దీవెనకరంగా ఉంటావు. మంచి శక్తిని ఒక నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ మారాలి. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా బ్యాచ్, ఆ బ్యాచ్ అంతా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును కనుక లేచి ప్రార్థన చేద్దాం.